హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్తే మనమైతే మన వైజాగ్లో G20 సమిట్ అవుతుంది కదా. ఆ సమిట్ రోజు అంటే 28న ఎలాంటి లైటింగ్స్ ఉన్నాయి, వైజాగ్ డెకరేషన్ ఎలా చేశారని చూడబోతున్నాం అనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా మనకి బీచ్ రోడ్ని చూపిస్తుంది. అలానే బీచ్ రోడ్ దగ్గర వ్యూ పాయింట్ ఉంది కదా, వ్యూ పాయింట్ దగ్గర మనకి పెయింటింగ్ వేశారు. ఆ పెయింటింగ్ కూడా చూడొచ్చు. అలానే ఇంకా ఈ బ్లాగ్ మొత్తం అంతా కూడా లైటింగ్స్ అయి ఉంటాయి. అండ్ సమిట్ రోజు ఏం జరిగిందో చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మనదొక చిన్న విన్నపం ఉంది. అదేంటంటే మనం పైకి ఎక్కుతున్నాం అనమాట. సో పైకి ఎక్కేటప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే, మన విశాఖపట్నంలో G20 సమిట్ అవుతుంది. ఆ సమిట్ గురించి మీకు ప్రతి విషయాన్ని చెప్పబోతున్నాను. అసలు ఈ G20 సమిట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఈ G20 సమిట్ అంటే గ్లోబల్ 20 సమిట్. ఈ సమిట్ యొక్క మెయిన్ కారణం ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. మన విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన విశాఖపట్నాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఈ సమిట్ని ఇక్కడ జరుపుతున్నారు. అయితే ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విశాఖపట్నాన్ని చాలా బాగా డెవలప్ చేయాలి. విశాఖపట్నంతో పాటు మన ఆంధ్రాని కూడా బాగా డెవలప్ చేయాలి. ఈ సమిట్లో మెయిన్గా తీసుకున్న పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. అంటే చాలామందికి ఇల్లు లేకుండా ఉంటుంది కదా, వాళ్ళకి ఇల్లుని ఇవ్వటం. అంటే ఇప్పటికే మన జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామందికి ఇల్లు అయితే ఇచ్చారు. సో ఇంకా చాలామందికి ఇల్లుల్ని ఇద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం ఒక బెస్ట్ ఐడియాస్ని క్రియేట్ చేయడానికే ఈ సమిట్ని చేస్తున్నారు. అయితే ఈ సమిట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంకా ఈ సమిట్ యొక్క థీమ్ ఏంటో తెలుసుకునే ముందు ఈ సమిట్ ఎక్కడ జరుగుతుందో ఫస్ట్ చూద్దాం. ఈ సమిట్ ఎక్కడ జరుగుతుందంటే మన విశాఖపట్నంలో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన రాడిసన్ బ్లూ హోటల్లో ఈ సమిట్ అయితే జరుగుతుంది. ఈ సమిట్ చూడండి, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే సమిట్ అయితే జరిగింది. మేము సమిట్ అయిపోయిన తర్వాత వెళ్ళాం, అంటే 28th ఈవినింగ్ వెళ్ళాం అనమాట. సో ఇక్కడ రాడిసన్ బ్లూ హోటల్, ఇక్కడే గ్లోబల్ 20 సమిట్ అయితే జరిగింది. ఇంకా జరుగుతుంది. ఈరోజు రేపు కూడా ఈ సమిట్ అయితే జరుగుతూ ఉంటుంది. కానీ నిన్నైతే మన సీఎం గారు వచ్చారు. ఈ సమిట్ యొక్క మెయిన్ థీమ్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఈ G20 కంట్రీస్ ఏంటంటే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, మన ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, UK, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA, అండ్ ఫైనల్గా యూరోపియన్ యూనియన్. ఈ కంట్రీస్తో పాటు ఇంకా 57 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ అయితే వస్తారు. ఆ డెలిగేట్స్ అందరూ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయాలి, ఎలా డెవలప్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతుందో దాని గురించి డిస్కషన్స్ అయితే చేస్తారు. సో డిస్కషన్ చేసి ఆ డిస్కషన్ నుంచి వచ్చిన మంచి ఐడియాస్ని వీళ్ళు తీసుకొని వాటిని డెవలప్ చేస్తారు. సో మరి ఏమవుతుందని తెలియదు, కానీ ఏదో అయితే జరగబోతుంది. సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. అయితే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఈ మంత్లోనే 3rd and 4th, అదే March 3rd and 4th గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అయితే అయింది. ఆ సమిట్ అయితే హ్యూజ్ సక్సెస్ అయింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చిన ఐడియాస్తో ఇంప్రూవ్ చేస్తారు మన ఆంధ్రాని అండ్ ఇంకా ఫుల్గా డెవలప్ చేస్తారు. సో ఇది మన గ్లోబల్ సమిట్.
ఇదంతా మన గ్లోబల్ సమిట్ అనమాట. దీనికోసమే ఇన్ని రోజులు మన విశాఖపట్నాన్ని చాలా చాలా అందంగా చూపించాలని చెప్పేసి ఫుల్ లైట్ సెట్టింగ్స్ అయితే చేశారు. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోలో గ్లోబల్ సమిట్ గురించి తెలుసుకుంటూ చాలా ప్లేస్ని చూశారు. ఇప్పటి నుంచి సెకండ్ ఫేజ్ చూస్తారు. చాలా అద్భుతంగా తయారు చేశారు మన విశాఖపట్నాన్ని. మేము వెళ్ళేటప్పుడైతే సీఎం కాన్వే వెళ్ళింది. వెళ్ళటం వల్ల అసలు ఈ రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. అలా ఉన్నప్పుడు మేమైతే రికార్డ్ చేసాం. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం ఒకేసారి వదిలేశారు. సో వదిలేయటం వల్ల ట్రాఫిక్ని వదిలేశారు. ట్రాఫిక్ని వదిలేయటం వల్ల ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉన్నా కూడా మనకి మంచి వీడియోస్ వచ్చాయి. ఎందుకంటే ఇంత మంచి లైటింగ్స్ ఉంటే అందరూ ఫోటోలు పట్టుకొని దిగిపోతుంటారు కదా, ఫోటోలు దిగడానికి రెడీ అయిపోతారు. కానీ సీఎం కాన్వే వెళ్ళడం వల్ల ఈ రోడ్డు మొత్తం క్లియర్ అయ్యింది. లేకపోతే మొత్తం ఫొటోస్తో చాలామంది ఉండిపోతారు ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ ఇంకా ఇక్కడే మనకి కొత్త వ్యూ పాయింట్ రెడీ చేశారు కదా, చూశారు కదా, మనకి ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది. అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇదే ఐ లవ్ వైజాగ్. చాలా చాలా బాగా డెవలప్ చేశారు. ఇదైతే మాత్రం ఇదొక హ్యూజ్ అట్రాక్షన్ అయింది మన వైజాగ్ పీపుల్కి. ప్రతి ఒక్కరు వెళ్ళి సెల్ఫీ తీసుకున్నారు అక్కడ. మీలో ఎవరైనా సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తీసుకునే వాళ్ళు అయితే తీసుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ఈ కొండను మాత్రం చాలా అద్భుతంగా చూపించారు. ఎలా అంటే పెయింటింగ్స్తో. చూస్తున్నారు కదా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మా వైజాగ్ పీపుల్కి అయితే ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఎవరికైతే బాగా నచ్చిందో వాళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని. అలాగే వీడియోని షేర్ చేసేయండి. అందరికీ తెలియదు కదా మన విశాఖపట్నం ఏం జరిగిందనేది. ఇంకా మన G20 కంట్రీస్లో ఉన్న హోర్డింగ్స్ అన్నీ కూడా పెట్టారు. అంటే ప్రతి కంట్రీకి ఒక్కొక్క హోర్డింగ్ పెట్టారనమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే కొంచెం ముందుగా అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం వల్ల అది సరిగ్గా కవర్ చేయలేకపోయాను. కానీ చాలా బాగుంది. అదైతే ఈరోజు కూడా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అంతా మన విశాఖపట్నంలో జరిగిన లైట్ సెట్టింగ్స్ ఇంకా బ్యూటీని చూడొచ్చు అనమాట. సో ఇది మన సర్కిల్ ఉంది కదా, మనకి ఎక్కడంటే విశాలాక్షి నగర్ ఉంది కదా, విశాలాక్షి నగర్ దగ్గర కైలాసగిరి వెళ్ళే దగ్గర సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర ఇలా ముందుకెళ్తే మన తెన్నేటి పార్క్ వస్తుంది. తెన్నేటి పార్క్ దగ్గర కూడా కొండని చాలా బాగా డెవలప్ చేశారు లైటింగ్స్ అవి పెట్టి. ఇంకా మన విశాఖపట్నంలో ఎక్కడెక్కడ బాగా లైటింగ్స్ పెట్టారో ఆ ప్లేసెస్ అని మీకు చూపిస్తున్నాను. అండ్ బీచ్ రోడ్ని అయితే లైట్స్ ఏమి ఆన్ చేయలేదు మేము వెళ్ళేటప్పటికి. ఇంకా అందుకని చెప్పి మేము బీచ్ రోడ్ కవర్ చేయలేదు. కానీ ఈ రూట్ అంతా కవర్ చేసాం. మొత్తం అంతా ఫుల్ లైటింగ్స్తో ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఎక్కువగా మ్యూజిక్కే ఉంటుంది. మ్యూజిక్తో వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నేను ఏ ప్లేస్లో ఎక్కువగా లైట్స్ పెట్టారో ఆ ప్లేసెస్ గురించి చెప్తాను. ఇదే మన కురుపం సర్కిల్. కురుపం సర్కిల్ దగ్గర నుంచి రైట్కి వెళ్తే మనం కరకచెట్టు రోడ్లోకి వెళ్తాం. పొలం టెంపుల్ రోడ్ అంటారు ఆ రోడ్ని. ఆ రోడ్లో చాలా బాగా లైటింగ్స్ పెట్టారు. ఆ ప్రీవియస్ వ్లాగ్లో లైటింగ్స్ అయితే ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. ఇంకా మన ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే మనకి బీచ్ రోడ్ అయితే వస్తుంది. ఈ బీచ్ రోడ్ దగ్గర కూడా ఫుల్ లైట్ సెట్టింగ్ చేశారు. అండ్ నేను లాస్ట్ వ్లాగ్లో మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అప్పటికి అక్కడ వర్క్ జరగడం వల్ల ఆ లైట్స్ ఏం ఆన్ చేయలేదు. సో ఇప్పుడైతే మీకు ఆ వీడియోని చూపించబోతున్నాను. సో చూసారు కదా, ఆ మిడిల్లో మొత్తం రైనోసరస్ తర్వాత చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఫుల్ లైటింగ్ ఉంది. ఓ రేంజ్లో లైటింగ్ కనబడుతుంది. మనం ఇలా రైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే మన సిరిపురం సర్కిల్ దగ్గరికి వెళ్తాం. కానీ స్ట్రైట్గా వెళ్తే బీచ్ రోడ్కి వెళ్తాం. మేము బీచ్ రోడ్లో బాగా డెవలప్ చేశారనుకుని బీచ్ రోడ్ వైపు వెళ్ళాం. కానీ బీచ్ రోడ్లో లైట్ సెట్టింగ్స్ ఏం ఆన్ చేయలేదు.
సో ఇంకా అటువైపు వెళ్ళినా కూడా మనకేం కనిపించదని చెప్పేసి మనం యూటర్న్ తీసుకొని ఎక్కడికి వెళ్ళామంటే మన సిరిపురం సర్కిల్ దగ్గరికి వెళ్ళాం. సిరిపురం సర్కిల్ ఇంకా మన తిరువతల ఫ్లేవర్ ఉంది కదా, తిరువతల ఫ్లేవర్ తర్వాత మన ఎన్ఈడి ఫ్లేవర్ బాగా కవర్ చేశారు. ఇంకా అలాగే మనకి రైల్వే స్టేషన్ దగ్గర ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అంటే మంచి లైటింగ్స్ పెట్టారు. ఎలా అంటే మీకు నా ప్రీవియస్ వ్లాగ్లో చూపించే కానీ అందులో అంత లైట్స్ అయితే ఆనే లేవు. సో లేకపోవడం వల్ల మీకు అందులో చూపించలేకపోయాను, కానీ ఈ వ్లాగ్లో మాత్రం మీకు అది చూపిస్తాను. ఇదే మన సిరిపురం పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్. మనకి మంచి పెట్రోల్ కావాలంటే ఇక్కడే కొట్టించుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి లైట్ సెట్టింగ్ అయితే చాలా అద్భుతంగా చేశారు. చూస్తున్నారు కదా ఏ రేంజ్లో ఉందో లైట్ సెట్టింగ్. ఇది కూడా మేము ప్రీవియస్గా వచ్చినప్పుడు ఈ లైట్స్ ఆన్ చేయలేదు. అండ్ మధ్యలో మనకి ఫౌంటైన్ కూడా ఉంది, వాటర్ ఫౌంటైన్, చాలా బాగుంది కదా. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకొక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర మనకైతే ఇంకొక ఫౌంటైన్స్ తర్వాత లైటింగ్స్ ఉంటాయి. ఈ రోడ్లో మిడిల్లో కూడా చూస్తారు కదా, ట్రీస్కి లైటింగ్స్ కానివ్వండి, ఇంకా WNSకి అయితే మొత్తం లైట్ వేశారు, చూడటానికి చాలా బాగుంది. ఇంకా రైట్స్లో గ్రీన్ లైట్స్, మధ్యలో ఫౌంటైన్. ఈ సర్కిల్ని ద్రోణంరాజు సర్కిల్ అంటారు లేదా దత్ ఐలాండ్ సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ కూడా చాలా బాగా లైటింగ్స్ నిండిపోయింది. ఇంతకు ముందు చూసాం కదా, అది సిరిపురం సర్కిల్. ఇక్కడ నుంచి మనం అలా తిరువతల ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. తిరువతల ఫ్లైఓవర్ని చూసి ఆ తర్వాత రైల్వే స్టేషన్ని కవర్ చేసి, అంటే రైల్వే స్టేషన్ ద్వారా లైటింగ్స్ పెట్టారు కదా, అవి కవర్ చేసి ఆ తర్వాత ఆ లైన్ ఐడి చూద్దాం. అండ్ చివరిలో మీరు మాత్రం మిస్ అవ్వకండి మన సీఎం గారి కాన్వేని ఎలా ఉందో. నా ప్రీవియస్ వ్లాగ్లో మీకు చెప్పా కదా, కళామందిర్కి ఓ రేంజ్లో లైటింగ్ ఉంటుందని చెప్పేసి. ఇదిగోండిదే, చూసారా లైటింగ్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళి తిరువతల ఫ్లైఓవర్ని చూద్దాం. తిరువతల ఫ్లైఓవర్ లైటింగ్ అయితే ఓ రేంజ్లో ఉంది. మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ కనబడుతుంది. తర్వాత ఇంకా అటువైపు ఇటువైపు గ్రీనరీ లాగా మంచి గ్రీన్ లైట్స్ పెట్టారు. అండ్ పైన మొక్కలు పెట్టారు, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మిడిల్లో స్తంభాలకి మన ఇండియన్ ఫ్లాగ్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయకుండా ఉండకండి, కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఈ వీడియో మొత్తం మ్యూజిక్ ఎంజాయ్ చేయండి.
ఇదే మన రైల్వే స్టేషన్ గ్రీనరీ ట్రీస్. ఇక్కడైతే మనకి మంచి మంచి కలర్ఫుల్గా ఉంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది, వాటితో పాటు మంచి లైట్ సెట్టింగ్ ఉంటుంది. సో చూసేయండి. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఎక్కడికంటే తెన్నేటి పార్క్ దగ్గర వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసాం. అవన్నీ కూడా మీరు చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి ట్రీలో కనబడుతుంది చూసారా, ఈ ట్రీ అయితే సోలార్ ప్యానల్తో అమర్చబడి ఉంది. ఈ సోలార్ ప్యానల్స్ వచ్చే పవరే మనకి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది కదా ఐడియా అయితే. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మన నేషనల్ హైవేని ఈ విధంగా లైట్స్తో కప్పేశారు. మీరే చూడాలి, మిడిల్లో మనకి మంచి గ్రీనరీ అండ్ అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ప్రతి స్తంభానికి లైట్ అయితే పెట్టారు, చాలా బాగుంది. ఇలా మనం ముందుకెళ్తే ఎన్ఈడి వస్తుంది. ఎన్ఈడీలో కూడా ఈ విధంగా లైట్స్ అయితే పెట్టారు, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మీరు చూడాల్సింది ఏంటంటే ట్రెక్కింగ్ అండ్ అలానే మన సీఎం గారి కాన్వేని చూసేయండి. ఇదే మన సీఎం గారి కాన్వే. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూశారు కదా, ఎలా అనిపించింది, మనం వైజాగ్ని ఎలా డెకరేట్ చేసో చూశారు కదా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్. బాయ్.